అత్యధిక ఉష్ణోగ్రత వల్ల రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ సోదరులు ఎప్పటికప్పుడు డ్రైవర్ను ప్రయాణికులను అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున మంటలు చెల్లెళ్ళేటువంటి మంటల్ని ఎలా ఆర్పాలి, అసలు మంటలు రాకుండా ఎలా చూసుకోవాలనేది చాలా జాగ్రత్తగా మన దగ్గరికి వచ్చి మరీ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ వాళ్ళు మన దగ్గర రావడం జరిగింది. మరి వారికి మన సంస్థ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇకపోతే ఇక్కడ ప్రమాదం జరిగినా మేము ఉన్నామంటూ సిద్ధంగా ఉండే మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ మన డిపోలో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు ఫైర్ యాక్సిడెంట్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది వచ్చి మనకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. మనందరికీ అవన్నీ నేర్చుకోవడం చాలా అవసరం. మన డిపోలో కూడా చాలా సందర్భాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఇక్కడ మన ఒకప్పుడు ఒక ఇందిరా బస్సు కూడా కాలిపోవడం జరిగింది. అట్లాగే 2-3 టైమ్స్ గార్బేజ్ ఎక్కడన్నా ఉంటే ఆ గార్బేజ్ వేడి కంటుకొని మంట కంటుకొని తగలబడ్డప్పుడు కూడా ఇమ్మీడియట్గా మనం కాల్ చేయగానే వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ చేసి ఇక్కడ మంటలు నాపడం జరిగింది. బట్ వాళ్ళు వచ్చే కన్నా ముందుగా మనకు కూడా కొంత దాని మీద శిక్షణ అవసరము. ఎప్పటికప్పుడు మనం కూడా చిన్నపాటి ప్రమాదం జరగగానే వాటిని ఆర్పుకునే విధంగా, వాటిని కంట్రోల్ చేసే విధంగా మనకు శిక్షణ చాలా అవసరం. కాబట్టి మనకి వాళ్ళ మన దగ్గరకు వచ్చి అసలు ఒక ప్రమాదం జరిగితే, ఒక మంట తగిలితే, ఒక చిన్నపాటి సంఘటన జరిగినా వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని మనం నేర్పడానికి వాళ్ళు మన రావడం జరిగింది. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి చూడండి. మీకు డౌట్ ఉంటే డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి మరీ అడగండి. చెప్పడానికి వాళ్ళు ప్రాణాలకు తెగించి చేస్తున్నటువంటి ఉద్యోగం అది. మరి వాళ్ళ నుంచి మనము చాలా నేర్చుకోవాలి. మనకు చాలా అవసరం. వాళ్ళకి ఎంత అవసరం అయితే వాళ్ళకన్నా 100 రెట్లు మనకు అవసరం. కాబట్టి మన అవసరం నిమిత్తం మనము వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా వాళ్ళు ఇస్తున్న శిక్షణ కూడా అందుకోవాలి. ఎప్పటికప్పుడు చిన్న ప్రమాదం జరిగినా మన దగ్గర కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని సెక్షన్లలో మనం పెట్టడం జరిగింది. వాటిని వాడడం వాడి ఎలా వాటిని కంట్రోల్ చేయాలి. మామూలుగా డీజిల్, పెట్రోల్ లాంటిది అనుకుంటే ఏ రకంగా ఉండాలి, అదర్ ఆబ్జెక్ట్స్ ఏమైనా అనుకుంటే ఏ రకంగా ఉండాలి, వాటర్ వేడితోనే వాటర్ పోస్తే ఎట్లాంటి మంటలు ఆరిపోతాయి, లేదా పౌడర్ లాంటి వాళ్ళు చెప్పే టెక్నిక్స్ వాడితే ఏ రకమైన మంటలు ఆపుతాం అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా వినండి. మన తరఫున పొరపాటు లేకుండా చూసుకోవాలి. దాంతోపాటు మనము వాళ్ళు వచ్చే వరకు కూడా ప్రివెంట్ చేస్తూ ఉండాలి. ఏదైనా మంట అనుకున్నా కూడా వాళ్ళు వచ్చి ప్రమాదం పెద్ద కాకుండా చూసుకోవడం బాధ్యత. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళ వరకు వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ మన లెవెల్లో దాన్ని డిపో అంతా వ్యాపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళు చెప్పే సూచనలని అన్నీ విని మీరు ఇక్కడ ప్రాక్టికల్గా చూపెడుతున్నారని కూడా మీరు కొద్దిగా అవసరమైతే మీరు పట్టుకొని చూసి ఆర్పే ప్రయత్నం చేయండి. మనకు కూడా తెలియాలి ఏది. ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీ ఫ్రైడే క్రౌడ్ ఉన్న జాగాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మల్టీప్లెక్స్ మరియు మాల్స్, సినిమా థియేటర్స్, ఎక్కడైతే క్రౌడ్ ఉంటారో రండి, ఫ్రీగా అండి. ఒకళ్ళకి ఒకరు రాకండి, మంచిగా ఫ్రీ. ఆ ఫైర్ను మనం ఫైర్ చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అది పెద్దగా అయిన తర్వాత మనం ఏం చేయలేము. కనుక ఒక చిన్న అగ్గిపులతో సమ్ లైవ్ లాస్ అవుతుంది. కనుక ఫైర్ను చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కటప్ చేసేయాలి. నేను ఫైర్లు ఎన్ని రకాలు వాటి గురించి క్లుప్తంగా చెప్తా, మరియు వాటి డెఫినేషన్ కూడా ఎట్లా వాడాలనో వాటి గురించి కూడా నేను చెప్పి, ఆయిల్ ఫైర్స్ మీద ఏం వాడాలా, మన వేరే ఫైర్స్, ఎలక్ట్రిక్ ఫైర్స్ మీద ఏం వాడాలా అవన్నీ నేను క్లుప్తంగా చెప్తాను. మీరు విని నాకు డౌట్లు ఎంత డౌట్ ఆడితే నాకు అంత సంతోషం. ఇక లేకుంటే మీరు డౌట్ అడగకుంటే ఏదో 10 నెలలు వచ్చి చెప్పుకొని వెళ్ళిపోయారు అనుకుంటే ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్స్ మన డిఎం గారికి నేను ఫోన్ చేయగానే పాపం వాళ్ళు, సార్ వెల్కమ్ సార్, మీరు ఎప్పుడంటే వారు పర్మిషన్ ఇచ్చి ఇంత మనం ఎండలో పని నడుస్తున్న టైంలో కూడా వాళ్ళు వచ్చేసేసి మాకు టైం ఇస్తున్నారంటే చాలా గ్రేటు. మీకు కూడా చాలా అవేర్నెస్ అయితే దీంతో మీరు కొన్ని తెలియని తెలుసుకుంటారు. ఈ సబ్జెక్టు మనకు బయట ఎక్కడ దొరకదు. వేరే సబ్జెక్ట్ అయితే మనకి నేర్చుకోవచ్చు, లైబ్రరీలో ఏడో తెలుసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ మనం చాలా ఇష్టమైన పరిస్థితి. అసలు పరిస్థితి ఒక ఇంట్లో ఫైర్లు కావద్దు. ఒక దొంగ పడ్డ కానీ ఒక వస్తువు తీసుకుపోయి ఒక వస్తువు ఇస్తాడు, కానీ ఫైర్లు అయితే మొత్తం సర్వనాశనం అవుతుంది.
అందుకోసమే అది కావద్దు, అందరం అది కావద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్లలో 4 రకాల ఫైల్స్ అలా ఏబిసిడిగా మనం డివైడ్ చేసుకున్నాం. ఏ క్లాస్ ఫైర్ అంటే కాలిన తర్వాత బొగ్గు మరియు బూడిదగా మారేదాన్ని ఏ క్లాస్ ఫైర్ అంటారు. మన ఇప్పుడు గుడిసే కానీ ఉడ్డు కర్ర కాలిన తర్వాత ఏమవుతుందండి? బొగ్గు మరియు బూడిద అవుతుంది. ఓకే, ఏ క్లాస్ ఫైర్. బి క్లాస్ ఫైర్ ఆయిల్ ఫైర్స్, పెట్రోలు, డీజిలు, డాంబరు, గిరీసు, ఆయిల్. ఇది బి క్లాస్ ఫైర్. దీని మీద మనము వాటర్ కొడితే వాటర్ చాలా బరువైంది కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది, ఆయిల్ తేలికైంది కాబట్టి పైకి వస్తుంది. మనం వాటర్ కొట్టేస్తే మంటలు పెద్దగా అవుతాయి. ఇక్కడ ఎంత పెద్ద బలవస్తమైనా కానీ అక్కడికి అత్తే పుత్త ఫరారే. ఎందుకంటే మనం దాని మీద ఫోమ్ కొడతాం. ఫోమ్ అంటే మెకానికల్ ఫోమ్ మన దగ్గర ఉంటుంది బయట. మనం ఎక్స్టెన్షన్తో కూడా వాడచ్చు. అంటే ఆయిల్ ఫైర్స్ మీద వాటర్ వాడకూడదు. అది ఒక్కటి బండ కుడితే ఆవించుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏది ముట్టినా కానీ మనం ఆయిలే. మీరు మంచిగా మనం పొద్దుగాల మంచిగా వస్తాం, మనం డ్యూటీ తీసుకొని ఏది ముట్టినా కానీ మొత్తం మన చేతులంతా ఆయిల్ అవుతుంది. కాబట్టి ఆయిల్ ఫైర్స్ ఆయిల్ చాలా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ ఫైర్స్ మీద మీకు ప్రాక్టికల్గా ఫోమ్ వాడి మీకు చూపించి క్లుప్తంగా చూపించి మీ డౌట్స్ అని అడిగి మేము పోతాము. మీరు మంచిగా శ్రద్ధగా అయినండి. మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. బి క్లాస్ ఫైర్ మీద వాటర్ వాడకూడదు. ఫోమ్ మేము మీకు పర్టికులర్గా చూపిస్తాను. సి క్లాస్ ఫైర్. సి క్లాస్ ఫైర్ అంటే కాస్ట్లీ డాక్యుమెంట్స్, కరెన్సీ. అంటే మనం చార్జ్షీట్ అనుకోరు, ఒక పేజ్ ట్రిప్ ఏమో చార్జ్షీట్ ఒక 1 మంత్ తయారు చేస్తాం. ఆ తయారు చేసినాక వాటర్ పడితే ఏమవుతాయండి? మొత్తం అది ఖరాబ్ అవుతుంది, మొత్తం చెడిపోతాయి. అవి రాసుకుంటే మనం మొత్తం నెలంతా రాసినవన్నీ ఖరాబ్ అవుతాయి. అదే మనం డ్రై డీసీపీ అంటే డీసీపీ మీనింగ్ డ్రై కెమికల్ పౌడర్. మనం ఎంత కొట్టాలనో అంత కొట్టేసేసేస్తే మనం ₹1 కాలుతున్నా కానీ మనం కొట్టేసాం అనుకోని ఎంత కొడితే అంతే ఆగిపోతుంది. మళ్ళీ దాని మీద నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్ తీసుకొని మనం ఆర్బీఐకి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్బీఐకి మన కాలిపోయిన నోట్లు, సగం నోట్లు కానీ నంబర్ ఉంటుంది, అవి తీసుకుపోయి మనం ఆర్బీఐకి అప్లై చేసుకోవాలి. అది వాటర్ కొడితే సారా నంబర్కి 12 నంబర్ సార్. ఫైర్ డి క్లాస్ ఫైర్ ఆర్నమెంట్, గోల్డ్, సిల్వర్, రాగి, ఇత్తడి. అది చాలా హీట్ అయిన తర్వాత కరిగిపోతుంది. కరిగి నీళ్ళలాగా అది పోతుంది. అయితే దానికి CO2 చల్లపరుస్తుంది. చల్లపరిచి ఆ బంగారం, రాగిని, ఇత్తడిని ఒక జాగ్రత్త తీసుకుంటాం. దాన్ని మనం యూజ్ చేస్తే కూడా చల్లగా పట్టుకున్నా చల్లగా అవుతుంది. అది కూడా చూపిస్తాం. ఒకసారి చూపించాలి. చెప్తాం వస్తుంది. అయితే మనం పట్టుడు ఇదే పట్టాలి. ఇది డిశ్చార్జ్ ఆరం, ఇది టార్గెట్ ట్యూబ్. చల్లగా అయిపోయింది ఆల్రెడీ, మొత్తం చల్లగా అయిపోయింది. అయితే ఈ హ్యాండిల్ని పట్టుకొని మనము యూజ్ చేయాలి. ఒక్క మనిషి కూడా యూజ్ చేయొచ్చు కాలుతున్నాక. అదేమో ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి, నీ స్కిన్ అంతా అట్టుకుంటుంది. కొద్దిగా ఇప్పినాము, మొత్తం సిలిండర్ కాలే వరకే ఈ స్కిన్ అంతా దీనికి అంటుకుంటుంది. ఇది చూడండి ఎట్లా ముట్టుకు రైస్ ఉన్నది. ఇది CO2. ఇవి 4 అయినాయి. మన 4 ఇప్పుడు ఫస్ట్ ఏ క్లాస్ ఫైర్, దాని మీద ఏం వాడతామండి? వెరీ గుడ్. బి క్లాస్ ఫైర్ పైన ఆయిల్ ఫైర్, అయితే నేను చూపిస్తాను ఫోన్ మీకు. మన దగ్గర ఇప్పుడు నేను చెప్పేది అన్ని ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్, పెద్ద పెద్ద పనులు మాకు ఫోన్ చేస్తే 101. నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు, ఏం లేదు. మనం ఎంత నిధులో ఉన్నా కానీ, ఎక్కడ జంగల్లో మనం తప్పిపోయినా కానీ ఒక 3 ఫోన్ నంబర్లు మన మైండ్లో ఉండాలండి. 100 పోలీస్, 101 ఫైర్, 108 అంబులెన్స్. ఈ 3 నంబర్లు మనం తెలుసు అనుకోండి, నువ్వు ఎక్కడ తప్పిపోయినా కానీ మళ్ళీ మన గమ్యం చేరుకుంటాం. రాత్రి 1 గంటకు లేపేసి అరే మర్డర్ అయిందిరా అని చెప్పేసి లేపినా కానీ అరే 100 ఫోన్ చేయరా, అరే యాక్సిడెంట్ అయిందిరా అంటే అరే 108 ఫోన్ చేయండి, అరే మంటలు అవుతున్నాయంటే 101. ఈ 3 నంబర్లు మనకు బండ గుర్తి యాదుంటే మనం ఎక్కడికి పోయినా కానీ, ఏ పెద్ద పెద్ద ఫైట్లు కానీ, పెద్ద పెద్ద కొట్టాట్లు అయినా కానీ మనం ఈ 3 టోల్ ఫ్రీ నంబర్, ఫ్రీ నంబర్లు ఇవి. మళ్ళీ ఇవి ఫ్రీ ఉన్నాయని చెప్పేసి మనం ఆడుకుంటే మన పిల్లలు ఆడుకున్నా కానీ మనం జైలుపాలైపోతాం. ఇప్పుడు ఏదో గుడిసే కాలుతలేదు, 101 ఫ్రీ ఉందని చెప్పి చేసింది అనుకోండి,
మళ్ళీ అందులో ఎంక్వైరీ అది రోల్ నెంబర్ అని చెప్పేసి ఎంక్వైరీ పెట్టేసి మళ్ళీ కేసు నిర్భయంగా అయినప్పుడు మీరు ఫోన్ చేసి సార్ ఫలానా జాగా ఫైర్ అవుతుంది సార్ ఫలానా జాగా మర్డర్ అయింది సార్ ఫలానా జాగా ఇట్లా యాక్సిడెంట్ అయింది సార్ అని మీరు నంబర్తో చెప్పండి. ఏం భయపడకుండా. నేను చెప్పిన ఇప్పుడు 4 ఫైర్లు, ఇంకా ఎలక్ట్రిక్ ఫైర్ చెప్పలేదు, ఇంకా ఎల్పిజి గ్యాస్ చెప్పలేదు. ఓకేనా? ఇవైతే 4 ఫైర్లు అయితే మీకు మన ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. మన ఈ సంస్థల మన ఈ డిపోలో ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ సంస్థ మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ సంస్థను కాపాడుకోవడం మన ధర్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా చాలా పాలన వస్తుంది మీరు కనుక మీరు కూడా చాలా మంచి కార్మికులు, చాలా శ్రమపడి మీరు ఒక్కొక్కరు మంచి ఒక్కొక్కరికి పంపుతుంటారు కాబట్టి మనకు మన ఏం భయపడకుండా ఇప్పుడు మన ఇళ్ళల్లో మనం తెలుసుకున్నాం. మన ఇళ్ళల్లో మన అమ్మలు, చెల్లెలు, మన అక్కలు మనకు అండి పెడతారు. వాళ్ళ పాపం ఎల్పిజి గ్యాస్ అని వండి పెడతారు. వాళ్ళకు కొద్దిగా అవగాహన లేక నేను అది చెప్తాను. మీరు పోయి మన అమ్మలకు అక్కడ చెప్తే వాళ్ళు 10 మంది చెప్తారు. అవేర్నెస్ అగ్గిపెట్టే. ఓకే, మనకు దగ్గర వేసిపోతాడు. కొన్ని పల్లెటూళ్ళలో చూసిన ఆ చివరి వస్తారు, ఓడకాడ ఆ రోడ్డు కాడ సిలిండర్ ఏడుందో అది ఆన్నే నేను పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక మనకి ఆ పెట్టుబడి అని చెప్పి తీసుకొచ్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ గ్యాస్ భారత్, హెచ్పి, ఇండియన్ ఎవరైనా కానీ మేము లైసెన్స్ ఇచ్చేది నేనే కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ అతను ముంగట్నే ఈ సిల్లు ఓపెన్ చేయండి. ఈ సిల్లు ఓపెన్ చేసేసి ఇలా వాటర్ పోయండి, వాపస్ ఇచ్చేయండి. ఇక బబుల్స్ రాలేదనుకోండి అది సిలిండర్ పర్ఫెక్ట్ ఉన్నట్టు. విన్నరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ముంగట్నే ఆ డెలివరీ బాయ్ ముంగట్నే ఆ సిల్లు తీసేసేయండి. అలా కొన్ని వాటర్ పోయండి. అలా వాటరు ఆ వాషర్ ఉంటుంది, ఒకటి వాషరు, ఆ 2 ఓకే ఉంటేనే తీసుకోరు. ఆ చిన్న చిన్న బుడగలు వచ్చి ఏమైంది మంచిగా ఉందంటే మాకు ఫైర్ ఆఫీసర్ చెప్పి నా నంబర్ ఇస్తాను, నేను పాంప్లెంట్ ఇస్తాను. ఇక ఈ వాటర్ మనం తీసేసాలంటే మనకు గ్యాస్ కనిపించేది, మనకు ఓన్లీ స్మెల్ వస్తుంది. మరి ఏం భయపడకూడదు. ఈ వాటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఒక నాబు మనం ఆన్ చేస్తే ఈ నాబు బయటకు వస్తుంది. దీనికి ఒక నాబు ఉంటుంది లోపల. ఈ నాబు ప్రెస్ చేస్తేనే అప్పుడు గ్యాస్ బయటకు వస్తుంది. మనం ఇది బంద్. ఇప్పుడు 3వది ఈ రెగ్యులేటర్ పెట్టిన తర్వాత ఇది మంచిగా ఆలోచుకో. రెగ్యులేటర్ పెట్టిన తర్వాత రెగ్యులేటర్తో లేపి చూసుకోరు. రెగ్యులేటర్తో లేపితే రెగ్యులేటర్ కూర్చున్నట్టు. ఇక కొందరు ఏం చేస్తారు, ఆయన మెయింటైన్ చేసేసి అలా స్టవ్ కూడా ముట్టిస్తారు. ఇక్కడ మంట అవుతుంది. ఇది నాకు తెలియక ఇది కొన్ని అవుతుంటాయి. దీన్ని డైరెక్ట్ పడ్డాకనే ఇద్దరు లేపిన తర్వాతనే అది కూర్చున్నాడు. అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం పని తెచ్చేదమ్మా. భయపడే అవసరం లేదు. ఫస్ట్ రెగ్యులేటర్ ఆన్ మంట ఏం భయపడదు. దాని దూరం వెళ్ళి పోయినాం అనుకో ఎదురుగా మనం కాలిపోతాం. ఎప్పుడైనా కానీ మంటని తీరువాలి. ఇది రెగ్యులేటర్ పని చేయాలి. ఏమి కాదు. మళ్ళీ చూపిస్తాం. ఇదేం మంత్రం కాదు. ఎంత పట్టుకొని బయటకు పోతుంది, తిరుగుతున్నాయి. పక్కకు సిలిండర్ ఉంటుంది. వాటర్ ప్యాకెట్ ఒక బకెట్లో నీళ్ళు కావాలి సార్. ఒక బకెట్ వాటర్ చాలా భయం పోయింది. మనకు ఓపిక పోవాలా. అయితే ఈ గ్యాస్ సిలిండర్ గురించి మనకు ఇంకోటి మనం ఓన్లీ బ్లాంకెట్ కాకుండా కానీ కాటన్ ఏదైనా కానీ లైట్
తీసుకొని జ్వరం అసలు నేను రొట్టె చెప్తే జ్వరం అంతా మన కాళ్ళకాడ ఉంటుంది. ఏం దొరకకుండా జ్వరం పోతుంది. అప్పుడు ఏం ఐడియాలు రావు. అవును, మంట అయినప్పుడు మనకు అన్ని ఐడియాలు రావు. మనం ఎటువంటి మనం పెట్టుకున్నాం చేస్తున్నాం చూపిస్తున్నాం కాబట్టి ఏం రావు. జ్వరం పడుతుంటే ఆ జ్వరం అంతా తీసుకొని ఇప్పుడు బంద్ అయితే లేదు, మెల్ట్ అయింది, తీసుకొని ఓపెన్ ప్లేస్లో పెట్టేది బకెట్ ఇంకోటి మన రెగ్యులేటర్ మనం పని చేస్తే మనం పడుకోవాలి. ఇంకోటి అది బ్లాంకెట్ వీకెట్ ఏం దొరకలేదు. ఒక బాత్రూంలో పగలేకుంటుంది బకెట్, ఏదైనా అరిమోనియం కానీ మన ఇక్కడికి వెళ్ళి ఇది ఇంకోటి చెప్తా ఎగ్జాంపుల్. మనము వేడి అన్నం కలుపుకుంటే ఏమైతే అని మన చేతులు అప్పుడు ఏం చేస్తాం మనం ఇట్లనే అది కూడా ఒక శబ్దంతో హాని కొట్టినట్టు ఆక్సిజన్ కట్ చేసేస్తాం. ఎక్కడికి వెళ్ళి ఆక్సిజన్ కట్ చేసేయాలి. అది ఇదే నువ్వు పెట్టి మెల్లబెట్టావు అనుకో, ఇది కాకపోతే మనం కాదు ఈ కొట్టును పట్టామనుకో అది అటే మళ్ళీ బకెట్ ఇది కట్టుకున్నది ఏమో వచ్చింది. కొన్ని బకెట్ పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి, రావు కదా. నాకు ఒకసారి రాకపోతే 2-3 సార్లు కొట్టాలి. ఏం కాదు, 2-3 సార్లు కొట్టినప్పుడు ఆక్సిజన్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి సిలిండర్కు పర్ఫెక్ట్ అంటే మనం మున్సిపాలిటీ సప్లై చేసి తడి చెత్త పొడి చెత్త వస్తుంది. అండ్ గ్రీన్ అండ్ బ్లూ అవి పర్ఫెక్ట్ వస్తుంది. సైజ్ కరెక్ట్. అది గ్యాప్ రాదు. గ్యాప్ వస్తే మనకు సైడ్కి వెళ్ళి మంట వచ్చి మనం కూడా ప్రమాదాలు సూచనలు ఉంటాయి. ఇంకేని డౌట్స్ మీరు ఉంటే అడగచ్చు. అవును రివర్స్ చేస్తే ఏమొచ్చింది? రైట్ చెప్తాను. నేను ఫస్ట్ చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వాచర్ ఉంటుంది. అది డెలివరీ బాయ్ ముంగంటే మనం ఓపెన్ చేసి సిల్ ఓపెన్ చేసి ఏం కాదు సిల్ ఓపెన్ చేసుకొని అది 50 ఉంటుంది వాచర్. ఆ సిల్ ఓపెన్ చేసుకొని వాటర్ పోసుకోండి. అదే వాచర్ లేకుండా మొత్తం అన్నీ బుడుకులు వస్తాయి. ఆ బుడుకులు వస్తే సిలిండర్ తీసుకున్నాడు. మీరు అది చూసుకోకుండా మీరు స్టవ్ దగ్గర మొత్తం ఇక్కడ అయితే అది కాలుతూనే ఉంటుంది. ఇక అప్పుడు ఏం చేయదు. దొడ్డు కానీ దూరంకి వెళ్ళి మనం ఇట్లా స్టాండ్ అయితే ఉండదు. మనం స్టాండ్ బకెట్ ఉంటుంది. ఆ స్టాండ్ బకెట్తో కొట్టేసేస్తే ఆగిపోతుంది. కానీ ఆ వాచర్ ఉంటేనే అది పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ మనము ఇక్కడ మిషనరీ ఉన్నది, అలా ఆయిల్ పోస్తేనే కదా అది మనకు ఆయిల్ ఫిస్టిన్ అనుకోలేదు. ఫిస్టిన్ మనం ఆయిల్ ఎప్పుడు పోస్తుంటేనే కదా అది ఆయిల్ తిరుగుతుంది. ఇప్పుడు అది వాచర్ చేయండి. ఆ వాచర్ ఉంటేనే దాన్ని ఆపుతుంది. ఆ వాచర్ సగమైపోయింది. ఆ వాచర్ అనేది ఆ వాచర్ లేక ఆ గిన్నె సగమైపోయింది. సగమైపోయి అది ఇంటికి వదలేదు. ఆ ప్రెస్ కాక జరిగింది. నేను ఫస్ట్ రాగానే 2 చూసుకోమని చెప్పిన. అది ఒక వాచర్ ఆ స్కిన్ తీసేసి వాటర్ పోసి చిన్న బబుల్స్ వస్తున్నాయా ఆ పిన్ను పని చేస్తుంది. నేను పెళ్లి పెట్టిన ఎందుకోసము మనం వాటర్ తీసేయచ్చు, మళ్ళీ అది పని చేస్తుందా లేదా కూడా చూసుకోవచ్చు. నాకు ఇప్పుడు రెగ్యులేటర్ ఎట్లా పని చేస్తుంది. నాకు బయటకు పోతుంది, బయటకు వస్తుంది, బయటకు పోతుంది, ఎవరికి వస్తుంది. ఇది కూడా కింద కూడా నాకు ఉన్నది కదా, ఇది పని చేస్తుంది. అప్పుడు చెప్పిన దానికి ఏంటంటే నేను చెక్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు మీది చేయకుండా అందుకు నేను చెప్తున్నా. ఏ గ్యాస్ డెలివరీ బాయ్ అయినా కానీ చెక్ చేసుకోండి. ముంగట సిల్లో పని చేయండి, వాటర్ పోయండి, వాటర్ తీసి మంచుకుంటేనే తీసుకోండి. తీసుకోకుంటే ఇప్పుడు పాంప్లెట్ ఇస్తాను, నా నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి. ఎప్పుడైనా ఎనీ డౌట్స్ ఉంటే నాకు అడగచ్చు, చెప్పచ్చు. ఎనీ డౌట్ నేను పెడతాను. సార్ నంబర్ గ్రూప్లో పెడతాను, స్టాక్ గ్రూప్లో పెడతాను. ఇది సిలిండర్ పేలింది అంటారు కదా సార్. ఓకే చెప్తాను. ఇప్పుడు ఒక రూమ్లో ఫైర్ అయింది. రూమ్లో కానీ ఒక ఇల్లు, ఆ ఇల్లు కాలిపోతుంది. ఆ ఇల్లు కాలిపోయి దాంట్లో సిలిండర్ ఉంది. అయితే సిలిండర్ కూడా మనం ఇప్పుడు ఒక గడ్డపర కానీ ఒక గుడ్డలు కానీ మనం దాన్ని చేయాలంటే ఎట్లా గరం చేస్తాం? పొలిమిల అట్లా మొత్తం వేడి అయితేనే బస్ అవుతుంది. ఒక ఇంట్లో సిలిండర్ ఉన్నది, ఇల్లు కాలుతుంది, అందులో కూడా ఇది కాలిపోతుంది. ఇది కూడా కాలిపోయి ఎర్రగా అయితే అప్పుడు బస్ అవుతుంది. 300 LPతో బస్ అవుతుంది, భయానక బస్ అవుతుంది. ఇంకోటి మన ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు మనకు స్మెల్ వస్తుంది. ఈ గ్యాస్ LPG గ్యాస్ 2 ఫీట్ల కంటే ఎక్కువ లేవదు. ఇది ఒక్కటి ఆలోచించుకోండి. మరి ఇట్లా పోతే ఫ్యాన్ ఆన్ ఉంటే ఫ్యాన్ ఆన్ ఉండని, లైట్ ఆన్ ఉంటే ఆన్ ఉండని, ఎట్లా ఉంటే అట్లా ఉండనివ్వండి. మీకు ఓన్లీ స్మెల్ వస్తుంది.
కిటికీలు వెంటిలేటర్స్ దర్వాజాలు మొత్తం తీసేసింది. ఒక 20-30 నిమిషాలు తీసేసింది అనుకోండి, ఆ గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీరు ఆల్రెడీ మొబైల్ కూడా ఒకటి వాడినా కానీ చాలా పెద్ద భయానక బస్ అవుతుంది. మనం కూడా ఉండలేము అటువంటి పెద్ద బస్ అవుతుంది. ఏమి ఎట్లా ఉన్నదో అట్లే ఉండలేదు. కొన్ని వెంటిలేషన్లు కిటికీలు దర్వాజాలు మొత్తం ఫుల్ చేసేసి కాము చూసారు, అదే వెళ్ళిపోతుంది. 20 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. మళ్ళీ పని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అన్ని కొత్త లేటెస్ట్ కిచెన్స్ అయినాయి, సెల్ఫ్లో పెడుతున్నారు. ఆ సెల్ఫ్లో మంట అయినా కానీ మన ఖాళీ పక్కకు మనం తీసి బయట పెట్టేసేస్తే ఎంతైతే అలా గ్యాస్ ఉందో అంత గ్యాస్ మంట వస్తుంది. పలిగే బస్ట్ అయ్యే సమస్య లేదు. మనం మంటలు అవుతున్నప్పుడు మంటలలో ఇది కూడా మంటలలో కాలిపోతుంటే అప్పుడు బస్ట్ అవుతుంది. ఖాళీ సిలిండర్ బస్టు కాదు, ఇది ఒక్కటి ఆలోచుకోండి. ఒక ఇంట్లో ఒక ఇల్లు ఉన్నది, మన పోస్ట్ ఆఫీస్ కూడా ఒక ఫైర్ అయింది అపార్ట్మెంట్ వెనుకనే. అందులో ఫ్రిడ్జ్ సిలిండర్ ఉంటుంది, కంప్రెసర్ సిలిండర్. ఆ సిలిండర్ వేలి ఇల్లంతా కాలిపోయింది. అలా 2 సిలిండర్లు మేము పోయేవారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సిలిండర్లు తీసేసినాం, లేకుంటే అపార్ట్మెంట్ మొత్తం క్లోజ్ అవుతుంది. అట్లా భయానక మన స్లాబ్ ఉన్నా కానీ స్లాబ్ పలిపోతుంది. మనం కూడా ఎక్కడ పోసుకోవద్దో తెలియదు, చాలా థిక్నెస్ ఉంటుంది దీన్ని. అది ఏంటంటే ఒత్తిడి శక్తి అది భరించలేక బస్ట్ అవుతుంది. మనం దాన్ని నార్మల్గా మనం వాడుకుంటే అది యథావిధిగా ఉంటుంది. ఇక దానికి ప్రెషర్ పడి అది గరం అయితే పలిపోతుంది అంతే. మనం ఒక గుణపం ఉంది, మనం గుణపంలో తేజేయాలంటే ఏం చేస్తాం, మనం మంచిగా పొలి మీద పెట్టి ఎర్రగా అయిన తర్వాత ఎట్లా కొట్టుకుంటే అట్లా మనం మారుతుంది. 300 LBA బార్తో గరం అయితేనే బస్ట్ అవుతుంది, అప్పటిదాకా బస్ట్ కాదు. వాళ్ళ ధైర్యం ఉంటే తీసుకుపోయి మంట అవుతున్నప్పుడు తీసుకుపోయి ఇట్లా ఓపెన్ పెట్టేసేది. అది ఎంత ఉన్నా అంత గ్యాస్ ఉన్నదాకా వచ్చేస్తుంది మంట. గ్యాస్ అయినాక అదే కాదు. లేకుంటే వాళ్ళ ధైర్యం ఉంటే మన జ్వర బొంత తీసుకుపోయి ఇట్లా పచ్చి చేసేసి మీద కప్పేసేది. లేకుంటే దూరంకి వెళ్ళి శాండ్ పోయేది ఉసుకే. ఇప్పుడు 5 బకెట్లు ఉంటాయి మనకి, కింద 2 బకెట్లలో వాటర్ ఎట్టుందో 2 బకెట్లలో శాండ్ అంటే ఉసుకే, ఆ ఉసుకే పోయేది. ఇది ఎల్పిజి గురించి మీరు మర్చిపోరు, భయం అనేది మర్చిపోరు. ఏమున్నా కానీ 101 ఫోన్ చేస్తే మీకు వితిన్ నిజామాబాద్ వెళ్తుందండి, తీసి పోతే 2-3 కిలోమీటర్లు, 2-3 డౌట్ ఎనీ డౌట్స్. ఎందుకంటే ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే మనం ఫ్రిడ్జ్ పెడతాం కదా, ఆ ఫ్రిడ్జ్లో కూడా ఐస్ ఉంటుంది. అది ఆన్ ఉంటే అది గడ్డ కట్టిపోతుంది తెలుసా. ఈ ఎండాకాలం చాలా డేంజర్ అది. ఎవ్రీ 2 months 3 months అయితే క్లియర్ అయిపోవాలి. దాని పక్కనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ ఐస్ మొత్తం వాటర్ అయిపోతుంది తెలుసా. అది తెలియక మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్ ఉన్నది కదా అని పట్టించుకోము. దానివల్ల కూడా కంప్రెసర్ మీద హీట్ పెరిగిపోతుంది. అర్థమవుతుందా? లోపల ఐస్ ఉంటుంది, ఆ ఐస్ గడ్డ అయిపోతుంది. ఎవ్రీ 2 months 3 months అయితే క్లియర్ చేసుకోవాలి. అది మనం గమనించాం అనేది దాని మీద దృష్టి పెట్టాం. దాన్ని కూడా మనం చూస్తాం కూడా, కానీ మనం గమనించాం. కానీ సామాన్లు పెడతా ఉంటాం, కూరగాయలు పెడతాం, అడ్డమైంది లోపల పెడతా ఉంటాం. దానివల్ల కూడా హీట్ అయ్యి దాంట్లో ఐస్ తీసేయాలి. ఫ్రిడ్జ్ బంద్ చేయాలి. మనం పక్కన గడ్డ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే అదే వెళ్ళిపోతుంది. దాని కూడా ఒక పీరియడ్ ఉంది. తొందరగా ఐస్ అయింది అనుకోండి ఫ్రిడ్జ్, అది ఫ్రిడ్జ్ చేంజ్ చేసి అదే నీళ్ళు ఒక 2 days 3 days ఐస్ తొందరగా గడ్డగా అనుకోండి, దాన్ని పని అయిపోయినట్టు. ఒక 10-12 సంవత్సరాలు అయిపోయినట్టు. మనం ఊరిపోయినప్పుడు అలాగా ఎప్పుడైనా కానీ దాన్ని బటన్ తీసేసేసి పక్కకు పెట్టేసి పోతే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ ఇప్పుడు దాని దొడ్డుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పేపర్ టు పేపర్ రాపిడ్ అయినా కానీ ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఈ సీజన్ అరే ఎవరు అడ్డు పెట్టిపోయిండ్రు అని అంటే ఎవరు అడ్డు పెట్టుకోలేదు. ఇప్పుడు పల్లెటూళ్ళ మీరు చూసిన గుడిసెల మీద అద్దం పెడతారు, గుడిసె మీద అద్దం పెడతారు. నేను చాలామంది పోయినా ఎందుకు పెట్టాను అంటే సార్ ఫైట్లు కాకుండా. అరే ఫైట్లు కాకుండా అంటే నేను కొత్తగా మనం ఒక భూతద్దం తీసుకొని నువ్వు ఎండకు పెడితే మన స్కిన్ కాలిపోతుంది. అది అద్దం మీద మన సన్ రైజ్ మొత్తం మీద వాడి రిఫ్లెక్షన్ అది గుడిసె మీద వాడి వాన గుడిసె వాడే కాల పెట్టుకుంది. బయటకెళ్ళో నా గుడిసె కాల పెట్టి బయటకు వెళ్తాడు. ఎవడు కాల పెట్టలేదు, ఆడ అద్దం పెట్టుకున్నాడు, గుడిసె కాల పెట్టుకున్నాడు. మన ఆడేం చేస్తాడు, మన రాత్రి వేసేసి నా గుడిసె పక్కడు పెట్టిండు అని చెప్పేసి వాడు పోయి రాత్రి తాగి పక్కన గుడిసె పెట్టాడు. వాడు పోయి 4 గుడిసెలు. ఇటువంటి ఊళ్ళు కాల్పినాయి. ఇటువంటి ఫైర్లు మేము ఆర్పినాము, చూసినాము.
నాది 39 years సర్వీస్. నేను 86 నవంబర్లో అపాయింట్మెంట్. అది ఇంకో 2 years ఉన్నది. ఈ అవకాశం నాకు ఇవ్వవచ్చు. మీకు ఎప్పుడు మీరు ఒక 10 మందికి పోయి చెప్తే 100 మందికి ఈ యొక్క వార్త అందుతుంది. అంది ఫైల్ తక్కువైతే ఇంతకుముందు 350 ఫైల్ అవుతుంది, ఇప్పుడు 150 ఫైల్ అవుతుంది. ఇంతకుముందు గడ్డి వాములు గుడిసెలు చాలా ఉండేవి. ఇప్పుడు ఓన్లీ ఎల్పిజి, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్, ఫ్రిడ్జ్లు, మళ్ళీ హీటర్లు. మనము చలికాలం హీటర్లు బాగా వాడతాం. నాసి రకం హీటర్లు వాడతారు. కొందరు వైర్లు పెట్టేసేసి ఏదో వైర్లు పెట్టి అలా పెట్టేవాళ్ళు ఉన్నారు. అట్లా పోయినప్పుడు మనం అది పెట్టుకున్నసేపు మనం 5 నిమిషాలు హీట్ అవుతుంది వాటర్. మనం ఆనే ఉండి ఆ వాటర్ హీట్ అయినాక బంద్ చేసుకోవాలి. అప్పుడు కరెంట్ పోతుంది. ఇక ఆడికెళ్ళి వెళ్ళిపోతాడు, వేరే స్నానం చేసుకోవాలి. ఆ కరెంట్ వచ్చిన తర్వాత అది మొత్తం భయానకు ఫైర్ అయిపోయి అది బకెట్ మండలు అయిపోతుంది. మొత్తం ఇల్లంతా పొగ అయిపోయి అలా మనం చనిపోతాం. ఆ స్మెల్, ఆ పొగ స్మెల్కు మనం కూడా ఉండదు. ఎటు పోవాలో తెలియదు. నేను చూసిన ఫిజికల్గా చెప్తున్నా. ఒక ఇంట 2 తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకు ఎక్కిండు, కరెంట్ పోయింది. బాబు వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే మాకు బయట పొగ వస్తే మాకు కాల్ చేసారు, సార్ ఇట్లా ఇంట పొగ వస్తుంది సార్ అంటే మేము వచ్చారా వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయే వారికి ఏమున్నది, ఆ మొత్తం పొగలు వస్తున్నాయి. మేము మన వాటర్ ఉంటుంది, అది మధ్యలో మనకి అది చిమ్మ కదా, డైరెక్ట్ ప్రెషర్ కాదు. ఆ స్ప్రే కొట్టుకుంటా పోతే అప్పుడు పొగ అనేది పోతుంటుంది. అప్పుడు వచ్చేసరికి 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అలా పట్టుకొని ఇక్కడ కింద తీసుకొచ్చినాం. లేకపోతే ఇంకొక 5 నిమిషాలు చనిపోతున్నారు. అలా కొడుకు హీటర్ పెట్టిండు, కరెంట్ పోయింది. ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన కరెంట్ వచ్చింది, ఆ బకెట్ కాలిపోయింది, ఆ వైర్లు కాలిపోయింది, ఆ రూమ్ అంతా ప్రొవైడ్. వాళ్ళకి స్ప్రే కొట్టుకుంటే పోయే వరకు 2 7 సప్పుడు అవుతుంది, దగ్గుతున్నారు. అప్పుడు బయట తీసుకొచ్చి రక్షించి ఇట్లా మనం ఎప్పుడైనా కానీ ఈ చిన్న ప్రయత్నంతో మనం జాగ్రత్తన్నారు. ఎప్పుడో ఒక అగ్గిపుల్ల ఉన్నప్పుడే దాన్ని కథం చేసేసి మనం వీళ్ళైతే కంపల్సరీ ఏడైనా ఇప్పుడు అగ్గిపుల్లకి ఎక్కినా కానీ ఇప్పుడు మంట అవుతుంది. ఆ మంట మీద నేను ఇప్పుడు బోమ్ చూపిస్తాను. ఎక్కడ ఇక్కడ ఆయిల్ వాడతాను. ఇక్కడ ఆ ఆయిల్ మీద నేను ఏం చేయాలి, మంట పెట్టి ఆల్రెడీ పైప్ వేసిండ్రు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేను ఫిజికల్ వాటర్ ఇప్పుడు ఈ చల్లగా వేసిపోతాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగదు. మంట కొట్టినామనుకోరి, ఆ మంట ఎగిరిపోయి ఇంకా వేరే ఫైర్ అవుతుంది. ఒక ఎడ్జి కొట్టేస్తే ఆయన కప్పేస్తుంది. బ్లాంకెటింగ్ ఎఫెక్ట్ అండ్ స్మాదరింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా కొట్టినామనుకోరి ప్రెషర్ ఇది ఎగిరిపోయి ఇంకా నష్టం ఎక్కువ అవుతుంది. వేరే పడి ఒక ఎడ్జి కొట్టేస్తే మొత్తం కప్పేస్తుంది. ఒక 6 ఇంచుల దూరం వచ్చి కప్పేస్తుంది అయిపోయి. ఇది ఫోమ్. ఇది మన కంపల్సరీ మన డిపోలో అవసరం. ఓకే రైట్. కొద్దిగా మనం
tools, 5 floor branches, 5,000 liters capacity. This multi-story. And number 25 number నాదండి. ఎంత పాంప్లెట్ ఇక్కడ అంత ఏదో అది కూడా ఓకే సార్. మంచి కవర్ చేయండి, ఇంకో మొత్తం కవర్ చేయండి. నేను వాడతాను. ఈరోజు టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ డిపోలో ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఫైర్ ఆఫీసర్ శ్రీ నరసింహరావు గారు మా దగ్గర రావడం జరిగింది. డిపోలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ నేర్పించడానికి మరియు భవిష్యత్తులో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా నివారించుకోవాలి, అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలా మన పనితనం ఎలా ఉండాలో చెప్పడానికి రావడం జరిగింది. వాళ్ళ టీం అంతా కూడా ఇంక్లూడింగ్ ఫైర్ ఇంజన్ కూడా తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మా టీం అందరికి కూడా, మా సిబ్బంది అందరికి కూడా ఎలాంటి అగ్ని ప్రమాదాలు ఉంటాయి, అగ్ని ప్రమాదాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి అగ్ని ప్రమాదాన్ని ఏ రకంగా నివారించుకోవాలి ఇవన్నీ తెలియజేయడము, అలాగే ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది. చాలా అసలు ఎన్నో సందిగ్ధంగా ఉండేది మాకు. అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రతిసారి 101కి ఫోన్ చేసేయడం డైరెక్ట్గా, అట్లా కాకుండా చిన్నపాటి ప్రమాదాలని మా లెవెల్లో నివారించుకోగలిగితే మనము కనీసం అది పెద్ద ప్రమాదంగా మారకముందే మనం కొంత ప్రయత్నం చేస్తే ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఈజీగా దాన్ని ఆర్పేయగలిగే పరిస్థితి ఎలా ఉంటుందని చూపెట్టడం జరిగింది. సో అందరు కూడా టీం అందరు కూడా చాలా బాగా మాకు నేర్పించడం జరిగింది. అలాగే మా డిపో సిబ్బంది కూడా డౌట్స్ అడిగి కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది. సో మాకు భవిష్యత్తులో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా మా స్థాయిలో మేము దాన్ని నివారించుకునే పరిస్థితుల్లోకి ఈ శిక్షణ ద్వారా మేము పోగలిగాము. ధన్యవాదాలు ఫైర్ డిపార్ట్మెంట్కి. చాలా సందర్భాల్లో కూడా మేము వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మా డిపోలో కావచ్చు, బస్ స్టేషన్లో కావచ్చు, ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ మధ్య కాలంలో కొంత నేర్చుకున్నాం కాబట్టి ప్రమాదాలు కూడా నివారించగలుగుతాం. చిన్నపాటి ప్రమాదాలు ఉంటాయి. సో వారికి మా సంస్థ తరఫున, మా డిపో తరఫున ఫైర్ సిబ్బందికి అందరికీ కూడా, ముఖ్యంగా ఫైర్ ఆఫీసర్ గారికి మా డిపో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నేను ఫైర్ ఆఫీసర్ నరసింహరావు, నిజామాబాద్. మేము పొద్దుగాల ఒక గంట ముందే డిఎం గారికి అడిగి, సార్ ఇట్లా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి సార్ అని అంటే, సార్ వెల్కమ్ సార్ అని చెప్పేసి పాపం ఆయన అక్కడ డిపో కాడ ఉండగానే వచ్చేసేసి ఈ యొక్క అవకాశం ఇచ్చి మనకు అందరినీ గ్యాదర్ చేయించి చాలా మంచిగా, ఎందుకంటే ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ క్రౌడ్ ఉంటే ఒక 50 మంది ఉంటే నేను మీరు నాకు ఫోన్ చేసినా కానీ వచ్చి నేను అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాను. కనుక ఈరోజు చాలా మంది, ఎందుకంటే వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఆయిల్ ఫైర్స్ బాగుంటాయి కాబట్టి ఆయిల్స్ గురించి మరియు వాటర్స్, డిఫరెంట్ ఫైర్స్, మన ఇళ్ళల్లో ఎల్పిజి గ్యాసు, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వాటి గురించి మనము, ఎందుకంటే మనకు ఎంత తెలిసినా కానీ తెలుసుకోవడం మన ధర్మం. చెప్పుడు కూడా వాళ్ళకు చాలా వాళ్ళు ఫీల్ అయిపోయారు, పాపం వాళ్ళు మాకు తెలియని చెప్పారని చెప్పేసి మనం నాకు ఒక 25-30 మంది యాడున్నా కానీ మీకు తెలిసినా కానీ నేను వచ్చేసేస్తాను. ఈ యొక్క యాజమాన్యం మా తెలంగాణ ఆర్టీసీ ఫస్ట్ డిపోలో ఈరోజు మంచి అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. చాలామంది ఒక 50-60 మంది మన కార్మికులు మరియు సెక్యూరిటీ సిబ్బంది మరియు అందరూ ఇంక్లూడింగ్ డిఎం గారితో చాలామంది ఈ యొక్క అవగాహన సదస్సులో పాల్గొని వారు కూడా ఇంకొక 10 మందికి చెప్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన డిపో 1 మేనేజర్ గారికి, మా అగ్నిమాపక శాఖ నిజామాబాద్ వారి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ 1 and all.